పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల ఆదాయం వ్యయం. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి ఆర్గాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకుల్లో 7 శుభులు, 2 పాపులు. 16 వేషములకు 9 వేషముల పంట చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షాలు కురుస్తాయి. సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్షం, క్షేమం, ఆరోగ్యాలు కలుగుతాయి. ఇక పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వారి ఆదాయం వ్యయం, రాజ్యపూజ్యం అవమానం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఆదివారం, సోమవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. సోమవారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి. తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. వెంకటేశ్వర సుప్రభాతం వినడం, పఠించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. సోమవారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 3. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. చివరిది మీనరాశి. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7. గురువారం, సోమవారం, మంగళవారం బాగా కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామిని, దుర్గాదేవిని, శివుడిని పూజించడం వలన మరింత శుభ ఫలితం కలుగుతుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. శుభం భూయాత్.